నేను నీకు ఇంకొక ఛాలెంజ్, రెండో ఛాలెంజ్ విసురుతున్నా. నా మీద నువ్వు పెట్టినటువంటి కేసులు, నా మీద నువ్వు చేసినటువంటి ఆరోపణలకి సిబిఐ విచారణకి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పటికే లేఖ రాశా, సిబిఐ విచారణకి నేను సిద్ధము అని. నీకు దమ్ము ధైర్యం ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు జరిగేటువంటి అవినీతి కార్యకలాపాల మీద నువ్వు సిబిఐ విచారణకు సిద్ధమా? ఆ రెండు విషయాల మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ విచారణకు సిద్ధమంటే ప్రభుత్వం నీ చేతుల్లోనే ఉంది. నేను నీకే లెటర్ పంపిస్తా, నువ్వు లెటరీ, ఇద్దరం కలిసి వెళ్ళి అయ్యా మా మీద సిబిఐ విచారణ జరిపించుకోండి అని చెప్పి మన మీద ఎవరు సిబిఐ విచారణ జరిపించుకొని నిర్దోషం చెప్పి బయటపడతారు. నా మీద ఒకసారి సిబిఐ విచారణ జరిగింది. సిబిఐ విచారణ జరిగితే సిబిఐ నా మీద క్లీన్ చిట్ ఇచ్చింది. కాబట్టి మరలా కూడా నేను విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పి నీకు ఛాలెంజ్ విస్తున్నా. ఇద్దరిలో ఎవరు సిబిఐ విచారణలు క్లీన్ చిట్ తెచ్చుకుంటే వాడే పోటీ చేద్దాం, రెండో వాళ్ళం ఆగిపోదాం, ఇబ్బంది లేదు. కాబట్టి ఈ రెండు ఛాలెంజ్లకి నువ్వు సరేనంటే మాట్లాడు తప్ప ఈరోజు ఏదో మాట్లాడారు కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు వేయించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే, చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే